సార్ చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటూ ఉంటారు. అలా పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఆర్ స్థలం కొనడం మంచిదా, లేకపోతే ఏదైనా ఫ్లాట్ కొనడం మంచిదా? అంటే దేని మీద పెట్టుబడి పెడితే మంచిది? ఈ క్వశ్చన్ చూస్తుంటే మీరు కొనుక్కోవాలనుకో మీ డౌట్ అడుగుతున్నట్టుంది. ఎంత డబ్బులు ఉన్నాయి మీ దగ్గర? మీరు అనుకునేంత మాత్రం కాదు. అంటే ఒక 2-3 కోట్లు. మిడిల్ క్లాస్ జీవితాలు. అందరూ మిడిల్ క్లాస్ ఉంటారండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం టైలర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఎవరి సైజ్ ఒకరి సైజ్ మ్యాచ్ అవుతుందా? అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ పర్సన్ 6 నెలల ముందు ఒక డ్రెస్ కుట్టించుకున్నాడు సంక్రాంతి, మళ్ళీ దసరాకు వినాయక చవితి మళ్ళీ ఒక డ్రెస్ కుట్టించుకున్నాడు. వెళ్తే పాత సైజ్ ఇస్తాడా ఇవ్వడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? మీరు ఏమైనా తగ్గి ఉండొచ్చు, పెరిగి ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్లాట్ కొనాలా ఫ్లాట్ కొనాలా అనేది ఇండివిజువల్ పర్సెప్షన్. ఏదో ఆట కావాలా పాట కావాలనేదో సినిమా పాట ఉంది. ఇక్కడ ఇట్ ఈస్ ఆల్ రెండు కరెక్టే, రెండు రాంగే. నేను చాలాసార్లు చెప్తాను, రైట్ క్వశ్చన్ టు రాంగ్ పర్సన్, రాంగ్ క్వశ్చన్ టు రైట్ పర్సన్. ఏంటంటే మన దగ్గర డబ్బులు ఎంత కెపాసిటీ ఉంది, ఎంత బడ్జెట్ ఉంది అనేది ఫస్ట్. మన పర్పస్ ఏంటి, దేనికోసం కొనుక్కోవాలనుకుంటున్నాం? రిటర్న్స్ కోసమా, ట్రేడింగ్ కోసమా, మనం వాడుకోవడం కోసమా, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్? ఈ 4 రకాలు ఉన్నాయి. నీ రిక్వైర్మెంట్ బట్టి, నీ బడ్జెట్ బట్టి మన డెసిషన్ మారుతుంది. సపోజ్ నువ్వు మీరు మీ హస్బెండ్, మీ అమ్మ నాన్న ముసలి వాళ్ళు ఉన్నారు, మీరున్నారు, జాబ్ చేస్తారు. మీరు ఒక దగ్గర జాబ్ చేస్తారు, మీ హస్బెండ్ ఒక దగ్గర జాబ్ చేస్తారు, మీ అమ్మ నాన్న అక్కడ ముసలి వాళ్ళు. అలాంటప్పుడు నువ్వు ప్లాట్ కొనుక్కుంటే వర్కౌట్ కాదు. ఎందుకు? ప్లాట్ అనేది ఎక్కడో 50, 60, 70 కిలోమీటర్ దూరం. రోజు 50 కిలోమీటర్ నువ్వు డ్రైవ్ చేయగలవా? ఆ కేసులో ఇప్పుడు మీ ఆయన కాంప్రమైజ్ అవుతాడా? ఫస్ట్ ఎప్పుడు కూడా హస్బెండ్ కాంప్రమైజ్ అవుతారు, తర్వాత మదర్, తర్వాత పిల్లలు. అంతే కదా. 4 దిక్కులు అంటే నలుగురు 4 దిక్కులు ఉన్నారు. అమ్మా నాన్న ఒక దగ్గర ఉన్నారు, మీరేంచి ఉప్పల్లో చేస్తున్నారు, మీ ఆయన నుంచి తెల్లాపూర్లో చేస్తున్నారు, మీ పిల్లలు నుంచి అక్కడ అబిట్స్ అక్కడ చదువుకుంటారు. అప్పుడు ఎలా డిసైడ్ అవుతుంది? సో మనకి ప్రియారిటీ ఏది ప్రియారిటీ? చిన్నపిల్లలు అయితే వాళ్ళు కాంప్రమైజ్, పెద్ద పిల్లలు అయితే మీకు కాంప్రమైజ్. సో దాన్ని బట్టి మీరు ప్లాట్ కొనుక్కుంటే వర్కౌట్ కాదు అనేది నిర్ధారణకు వస్తారు. సపోజ్ ఫ్లాట్ కొనుక్కోవాలి, మీ దగ్గర డబ్బులు లేవు కానీ ఫ్లాట్ కొనుక్కోవాలి. అప్పుడు డబ్బులు తక్కువ అయితే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అయినా కొనుక్కోవాలి, లేదా చిన్న ఫ్లాట్ అయినా కొనుక్కోవాలి, లేదా కొద్దిగా దూరంగా వెళ్ళాలి. సో 2 ఇన్వెస్ట్మెంట్లు బెటరే. కాకపోతే జనరల్గా చూస్తే ఫ్లాట్ అనేది మనం కొన్న దగ్గర నుండి 12, 13, 14 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. ప్లాట్ అనేది 5 నుండి 6 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. అదే ఫ్లాట్ తక్కువ మీరు వాడుకుంటే లేకపోతే రెంట్ వస్తుంది అక్కడ, అది ఎడిషన్. రెంట్ ఎంత వస్తుంది? 1 కోటి రూపాయలు బడ్జెట్ పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కుంటే ఎంత వస్తుంది అనుకుంటున్నారు రెంట్ మీరు? 20-25. 25 తీసుకున్నాం. సంవత్సరానికి ఎంత అయింది? 3 లక్షలు. కోటి రూపాయలు 3 లక్షలు ఎంత పర్సెంటేజ్? 3%. అదే భూమి మీద పెడితే 18-20% పర్ యానం వస్తుంది. పర్ యానం. అక్కడ మొత్తం సంవత్సరానికి ఎంత? 3%. కమర్షియల్ ప్రాపర్టీ అయితే 6-8%. ఫ్లాట్లో మీకు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అని ఉంటుంది. ప్లాట్లో సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని ఎక్కడ విన్నారా? అందుకనే దాని వాల్యూ. ప్లాట్ అనేది ఎప్పుడు కూడా ప్రొవైడెడ్ మంచి లొకేషన్, మంచి బిల్డర్, మంచి డెవలప్మెంట్, మంచి చుట్టుపక్కల గవర్నమెంట్ కానీ ఉండంటేనే వస్తాయి. లేకపోతే మీరు టైటిల్ క్లియర్ లేని ప్రాపర్టీ కొనుక్కుంటే మొత్తం యూర్ అవుట్. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీ పర్పస్ బట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే డబ్బులు బడ్జెట్ ప్లాట్ అనుకోండి, ఎక్కువ డబ్బులు అక్కర్లే, 1 కోటి రూపాయలు అక్కర్లే, మీకు 25-30 లక్షల నుండి కూడా ప్లాట్ వస్తుంది. సో మీ బడ్జెట్, మీ పర్పస్, మీ డిస్టెన్స్, ఎంతకాలం హోల్డ్ చేస్తారు, ఇవన్నిటి మీద మనం 2 క్యాలిక్యులేట్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఓవరాల్ జనరల్గా చూసుకుంటే ప్లాట్ మీద కొద్దిగా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో. అది. అండ్ రేరా అంటే ఏంటి సార్? రేరా అనేది అంత మాట్లాడుకున్నాం. రేరా అనేది ఒక కంట్రోలింగ్ బాడీ, రెగ్యులేటింగ్ బాడీ అంటారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. రేరా యాక్ట్ అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. అది ఒక ఈ డెవలపర్స్ని కానీ, ఏజెంట్స్ కానీ, బిల్డర్స్ కానీ రెగ్యులేట్ చేస్తారు. అంతకుముందు ఏమైందంటే మీరు పాతకాల బిల్డింగ్ ఒక 20-30 years బ్యాక్ వెళ్ళిపోతే ఒక్కసారి పర్మిషన్ తీసుకుంటేవారు గవర్నమెంట్ దగ్గర.
జిహెచ్ఎంసీ కానీ డిటీసీపీ కానీ. తర్వాత ఇచ్చేవారు కాదు, ఒకసారి పర్మిషన్ ఫైనల్ పర్మిషన్. అప్పుడు మనం బిల్డర్స్ ఏం చేశారు తెలివిగా, అప్రూవల్ వేయించి ఈ లెవెల్లో తీసుకుంటారు, కట్టేది మాత్రం ఇలా కడతారు. పైన కింద భూమి ఉంటుంది, పైన భూమి ఉండదుగా. వాటర్ ట్యాంకులు చూసారా ఏదైనా సైట్లోకి వెళ్ళినప్పుడు? వాటర్ ట్యాంకులు ఎలా ఉంటాయి మన పల్లెటూరులో? కింద నుంచి సన్నగా పైనుంచి పెద్ద దేశాలాగా ఉంటుంది. అంటే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఓకే, అంతే కదా, నువ్వు పర్మిషన్ ఇచ్చి దీనికి ఇచ్చాడు, నువ్వు కట్టేది పెద్దగా. సో కండబలం గుండె బలం ఉన్నవాడు పైకి వచ్చేవాడు. ఓకే, దీంతో డబ్బు బలం పెరుగుతుంది. దాంట్లో 5-10% ఎవరికి పడేస్తే వాడు గట్టిగా అడగడు. ఓకే, కానీ ఇప్పుడు అలా లేదు. పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్. అంటే మొదట ఒకసారి ఇస్తారు, మళ్ళీ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చెప్పావు ఏం చేసావు చూడడానికి మళ్ళీ వస్తారు, అప్పుడే ఇస్తాడు ఫైనల్ పర్మిషన్. ఎల్పి ఫస్ట్ టీఎల్పి ఇస్తాడు టెంపరీ, తర్వాత ఎల్పి ఇస్తాడు. ఈ క్రమంలో రేరాను కూడా ఎందుకు చేస్తారు, చాలామంది బిల్డర్స్ ఏం చేస్తారంటే, ఒక బిల్డర్ ఉన్నాడు అనుకోండి, ఒక 100 కోట్లు కలెక్ట్ చేశాడు ఒక కస్టమర్స్ దగ్గర నుండి. ఆ 100 కోట్లు ఇనీషియల్గా ఏం జరిగేదంటే 50, 60, 70 కోట్లు సొంత పర్పస్ వాడుకునేవాడు. తర్వాత ప్రాజెక్ట్ డిలే చేసి ప్రాజెక్ట్ ఎగ్గొట్టేవాడు. అప్పుడు ఎవరు లాస్ పోతున్నారు? బయ్యర్స్ మోసపోతున్నారు, కొనుగోలుదారులు మోసపోతున్నారు. ఇలా తరచుగా జరుగుతున్నాయి. అందుకని రేరా అనేది అంటే కొన్ని కండిషన్లు పెట్టింది, బిల్డర్ యాంగిల్లో, బయ్యర్ యాంగిల్లో, సెల్లర్ యాంగిల్లో, అంటే ఏజెంట్ యాంగిల్లో. బయ్యర్, ఏజెంట్, బిల్డర్ ఏం పెట్టారంటే, ఫస్ట్ బిల్డర్ గురించి మాట్లాడదాం. బిల్డర్ గురించి మాట్లాడినప్పుడు రేరా అనేది ఏంటంటే, ఒక 8 ఫ్లాట్లు కన్నా ఎక్కువ ఉన్న 8 యూనిట్స్ అంటాం, లేదా 500 స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉన్న ల్యాండ్, దానికి రేరా పర్మిషన్ అవసరము. ఫస్ట్ కండిషన్. రెండోది, బిల్డర్ పర్మిషన్ లేకుండా లాంచ్ చేయకూడదు, అమ్మకూడదు, బ్రోచర్స్ కొట్టకూడదు. కొట్టిస్తే అది నేరం, చట్టపర. సో నేరం అంటే వాళ్ళు జైల్లో పెట్టచ్చు, లేకపోతే 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ పెనాల్టీ కూడా వేయచ్చు బిల్డర్ మీద. అట్లనే జిహెచ్ఎంసీ డిటీసీ అయితే మార్టిగేజ్ చేస్తారు, 10% ఆఫ్ ది సేలబుల్ వాల్యూని మార్టిగేజ్ చేస్తారు. మార్టిగేజ్ అంటే అది అమ్ముకోవడానికి ఉండదు, బ్యాంక్ లోన్ రాదు. ఎప్పుడు వస్తుందంటే, వీళ్ళన్నీ సక్రమంగా వీళ్ళు చెప్పింది 5 to 10% డీవియేషన్లో కంప్లీట్ చేస్తే అప్పుడు ఆ మార్టిగేజ్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ మార్టిగేజ్ కూడా ఎక్కడ చేస్తారు? గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. అపార్ట్మెంట్స్ అనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ చేస్తారు. ప్లాట్స్ లేకపోతే విల్లాస్ రోడ్ సైడ్ చేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున తప్పు చేస్తే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మొత్తం పడిపోద్ది. సో అది చాలా తెలివిగా మంచి బయ్యర్ని ప్రొటెక్ట్ చేసే విధానం ఒకటి. రెండోది, బ్రోచర్ మీద ఒకటి ఏదైతే కొట్టించి మన స్టే దగ్గర టైం ఇస్తారో అదే డెలివరీ చేయాలి. డెలివరీ చెబితే పెనాల్టీ కట్టాలి. స్పెసిఫికేషన్, వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ అవే ఇవ్వాలి. అది ఇవ్వకపోతే మళ్ళీ పెనాల్టీ. అంటే బయ్యర్ కెన్ ఫైల్ ఏ కేస్ టు రేరా అగైన్స్ట్ ది బిల్డర్. ఇది ఒక బిల్డర్ ఆయన వచ్చిన అమౌంట్ని 70% వరకు రేరా అడుగుజాడల్లోనే ఖర్చు పెట్టాలి, రేరాకి చెప్పి ఖర్చు పెట్టాలి. ఇంత ముందులా ఫండ్స్ డైవర్ట్ చేయడానికి లేదు. 30% మీరు ఏమైనా చేసుకోండి. 100 రూపాయలు నీ దగ్గర తీసుకుంటే 70 రూపాయలు నేను లెక్క చెప్పాలి. ఆ 70 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాను? రా మెటీరియల్ ఖర్చు పెట్టావా, లేబర్ ఖర్చు పెట్టావా, కన్స్ట్రక్షన్ ఖర్చు పెట్టావా, లేదా మార్కెటింగ్ ఖర్చు, ఏదో ఉంటుంది కదా. ఆ అకౌంట్ చూపించుకుంటే వీళ్ళు పర్మిషన్ లేకుండా ఖర్చు పెడితే మళ్ళీ వాళ్ళకి దాని మీద జరిమానా పడుతుంది. ఇవన్నీ కూడా బిల్డర్ యాంగిల్. అయితే రెండో పాయింట్, బయ్యర్. మనం ఎప్పుడు కూడా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలి అంటాం, కానీ బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఎక్కడ మాట్లాడరు, అవునా కదా? సో బయ్యర్ కూడా ఒక ఈఎంఐలు కట్టకపోతే మరి బిల్డర్కి లాస్ కదా, అవునా కదా? అప్పుడు బిల్డర్ విల్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ బయ్యర్. నాకు ఉద్యోగం పోయింది, నా బిజినెస్ పోయింది, బిజినెస్ లాస్ అయిపోయిందంటే ఓకే, మరి దీన్ని పరిస్థితి నువ్వు లేట్ చేస్తా, లేట్ దానికి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తావు, లేకపోతే ఫోర్ఫిట్ చేస్తాడు అడ్వాన్స్. ఇది మన బయ్యర్. చాలా ఉన్నాయి, ముఖ్యమైన పాయింట్లు చెప్తున్నా. లాస్ట్ది ఏజెంట్. ఏజెంట్ కూడా రేరా లైసెన్స్ ఉండాలి. రేరా అంటే ఇప్పుడు ఒక డాక్టర్ కానీ, ఒక మేనేజర్ కానీ, బ్యాంక్ మేనేజర్ కానీ, ఒక లాయర్ కానీ, బార్ కోడ్ ఉంటుంది లాయర్స్కి, రిజిస్ట్రేషన్ నెంబర్, అందులో నువ్వు అధ్యక్షుడు కదా, అందులో సర్టిఫై, డాక్టర్స్ కూడా సర్టిఫై చేయాలి. సో ఇలా రేరా ఏజెంట్లు కూడా రేరా లైసెన్స్ పెట్టారు. రేరా లైసెన్స్ పెడితే ఏజెంట్కి ఏ విధంగా పడుతుంది అంటే, రేపు పొద్దుట ఏజెంట్ కనుక మోసం చేస్తే బయర్ సెల్లర్స్కి, రేరా కెన్ టేక్, అంటే బయ్యర్ ఎవరైతే ఉన్నారో రేరా ఈ ఏజెంట్ మీద ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా రివర్స్లో ఏజెంట్ కానీ కమిషన్ ఇవ్వకపోతే సర్వీస్, ఏజెంట్ కానీ ఫైల్ ఏ కేసు అగైన్స్ట్ ద సెల్లర్ ఆర్ బయ్యర్ టు ద రేరా. సో అన్ని విధాలుగా టైట్ చేస్తారు. సో ఇప్పుడిప్పుడు మొదలైంది, ఇంకొన్ని రోజులు అయితే కనుక డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ మోర్ ఇంపాక్ట్. అనుకో సిస్టమేటిక్గా వచ్చి, ఆర్గనైజ్గా వచ్చి
ఈ మోసం చేసే వాళ్ళందరూ ఒక్కొక్కరు స్లోగా పిక్ అండ్ చూస్ అంటే ఒక్కొక్కరు ఏరుకుంటూ పోతున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత మనం కూడా ఒక మంచి కల్చర్గా ఈ రియల్ ఎస్టేట్ మీద ఏదైతే నినాదం ఉందో చీట్ చేస్తున్నారో అది తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ చాలా టైం పడుతుంది.